ఏమిటి ఉపయోగం దానివల్ల? కాబట్టి ఉన్నాడు ఉన్నాడని తెలిసిన వాణ్ణి భక్తితో ఉపాసన చేసినవాడు ధన్యుడు, వాడు తపస్సు. ఆ తపస్సు అనేక విధాలుగా ఉంటుంది. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి కేవలం జపమాల తిప్పడమే తపస్సు అని మీరు అనుకోండి. శృణ్వంతప పరమభక్తి తత్పరులై వినేటటువంటి వాళ్ళు. నాకు అప్పుడప్పుడు కొన్ని ఉత్తరాలు వస్తుంటాయి. నేను ఆ ఉత్తరాలు చూసి వీళ్ళ స్థాయి నాకు లేదు అని సిగ్గుపడుతుంటాను. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వ్రాస్తూ ఉంటారు. మేము ఇలా ఉండేవాళ్ళం, మేము మీ అన్న మాట ఎందుకు అనాలి, అదో అహంకారం అవుతుంది. నా మాటల వల్ల కాదు, వాళ్ళకి అందులో భగవంతుడు ఏదో ఇచ్చాడు. నా మాటల వలన మారిన వాళ్ళైతే వాళ్ళకన్నా ఎక్కువ నేను మారి ఉండాలి చెప్పినందుకు అసలు కాదు. కాబట్టి విన్నాం, ఇప్పుడు మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా ఉంటున్నాం, అలా ఉంటున్నాం అని వాళ్ళు ఉత్తరాలు రాస్తే నేను ఆశ్చర్యపోతుంటాను ఆ ఉత్తరాలు చదివి. కాబట్టి తపస్సు అంటే శృణ్వంతప పరమభక్తి శ్రద్ధలతో వినేవాడు ఎవరో ఉంటాడు, వాడి కోసం చెప్పిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అంతేకాని ఇవాళ ఏం పని లేదు కాబట్టి భారతం వినడానికి ఎడదామన్న వాళ్ళ కోసం భారతం చెప్పించేవాడు కాదు పరమేశ్వరుడు. భారతం వినాలని కుతూహలపడుతున్నవాడు ఎవరో ఉంటాడు, వాడు ఉన్నాడు ఈ సభలో అన్న విషయం నాకు కూడా తెలియకపోవచ్చు. కానీ పరమేశ్వరుడు నన్ను ఎందుకు శాసనం చేశాడంటే, ఒరేయ్ నువ్వు భారతం చెప్పరా అని ఎందుకు చెప్పిస్తున్నాడంటే, ఎవరో ఉన్నారు అర్హులు, వారికి అందడానికి భారతం చెప్పిస్తాడు. ఆయనెవరో నాకు కూడా తెలియక్కర్లేదు. ఆయనెవరో, ఆయన ఏ అభ్యున్నతిని పొందాలో ఆ లోపల ఉన్నవాడికి ఒక్కడికే తెలుసు. అది గొప్ప రహస్యం. ఆ వింటున్న ఆయన ఉన్నాడే, ఆయన గొప్ప తపస్సుగా వింటుంటాడు. ఆయన ఎంతో తపస్సుగా విని ఎంతో సంతోషాన్ని పొందుతూ దీన్నే స్మరిస్తూ ప్రతిరోజు పులకాంకిత గాత్రుడవుతూ ఉంటాడు. అదిగో అలా ఉన్నవాడున్నాడే, వాడు తపస్సు చేస్తున్నవాడు. అలా చదువుతున్నవాడు ఉన్నాడు, అలా చెప్తున్నవాడు ఉన్నాడు, అలా వింటున్నవాడు ఉన్నాడు ఎక్కడో సభల్లో. కాబట్టి అటువంటి తపశ్శక్తి సంపన్నులు ఉన్నారే, వారి వలన తర్వాత ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వారు. నేను మీతో నిన్ననే, ధర్మము ఉత్తరక్షణ ప్రయోజనాన్ని కల్పించినట్లు కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను ధర్మంగా ఉన్నాను కదండి, నాకు వెంటనే ఎందుకంటే ఫలితం రాలేదని అనిపించవచ్చు. కానీ ధర్మము శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప ధర్మము తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చేది కాదు. ధర్మం ఎటువంటిది అంటే, ధర్మము కన్న తల్లి వంటి. కన్న తల్లి ఎప్పుడూ రక్షణే, ఆమెకి రక్షణ తప్ప వేరొకటి చేత కాదు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే బిడ్డల విషయంలో రక్షిస్తున్నాం అనుకుని పొరపాటు కూడా చేయొచ్చు. కానీ తల్లి దగ్గర అలా ఉండదు, ఆమె ఎప్పుడూ రక్షణ ఒక్కటే చేస్తుంది. ధర్మము శాశ్వత రక్షణనిస్తుంది. ఇప్పుడు కష్టపడ్డట్టు కనిపించవచ్చు, కానీ ఇక అసలు కష్టపడవలసిన అవసరం లేని స్థితికి ధర్మం ఎత్తుతుంది. అందుకే ఏల్నాటి శని వస్తే బెంగపెట్టుకోవద్దని చెప్పారు. ఏల్నాటి శని ఇచ్చేటటువంటి మహద్భాగ్యం ఏమిటో తెలుసా? గొప్ప ఓర్పునిస్తుంది. భగవంతుడి పాదములు పట్టుకున్న వాడికి శనీశ్వరుడు మహానుభావుడై, శనీశ్వరుడు కాడు, ఈశ్వరత్వం లేదు గ్రహానికి, శనీశ్వరుడు. శనైహి చరహ, మెల్లగా నడుస్తాడు ఆయన, ఎక్కువ కాలం ఉంటాడు. అందుకే ఆయన గొప్ప ఓర్పునిస్తాడు, కష్టాల్ని తట్టుకోగలిగినటువంటి అనుభవాన్ని ఇస్తాడు ఆయన. అందుకే అలా ఎవరు ధర్మమునందు ఊంచుకుని నిలబడ్డారో అటువంటి వాళ్ళ వల్ల ఈ భువనములు నిలబడుతున్నాయి. కాబట్టి ఈ భువనములు నాశనం అయిపోవాలంటే వాళ్ళని చంపేస్తే చాలు. కాబట్టి వాళ్ళని వెతకండ్రా ఎక్కడున్నారో అన్నారు. ఎక్కడుంటారు వాళ్ళు మాకేం అక్కర్లేదని వెళ్ళి అరణ్యాల్లో కూర్చుంటారు. తమ రక్షణ కూడా వాళ్ళు తమ చూసుకోరు. అది విష్ణువు యొక్క తత్వంలో ఉన్న గొప్పతనం. విష్ణు తత్వము యొక్క గొప్పతనం ఏంటంటే, వాడు రాక్షసుడని విష్ణువుకి తెలియక కాదు, అలా తెలియకపోతే ఆయన విష్ణువే కాడు. ఆయనకి తెలుసు వాడు రాక్షసుడు, వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు. కానీ ఆయన చంపడం, ఆయన చంపడం అంటే ఏంటంటే, ఆయన ఏం కత్తెట్టుకు రావక్కర్లేదు, ఆయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు వాడు పడిపోతాడు. కానీ ఆయన చంపడం. అందుకే ధూర్తులైన వాళ్ళు ఎన్ని ప్రసంగాలైనా చేయగలుగుతున్నారు భగవంతుడికి వ్యతిరేకంగా. కానీ అలా చంపడాయన, ఆయన బాగా ఓరుస్తాడు. ఓర్చి కొంతమంది జోలికి వెళ్ళే వరకు ఊరుకుంటాడు.
ఆయనే చెప్పాడు భాగవతంలో, ప్రహ్లాదోపాఖ్యానంలో ఆయన చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు పరమభాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళిన నాడు వాళ్ళు సంహరింపబడేటట్టుగా ఆయన వెంటనే విష్ణువు యొక్క జోక్యం జరిగేటట్టుగా వస్తుంది పరిస్థితి. ఆయన జోక్యం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు ఉండరు. అందుకే పెడబుద్ధి బాగా పెరిగిపోయిందని గుర్తు ఏమిటంటే పరమభాగవతోత్తములైన వారి జోలికి ఎడతారు ఆఖరణ. అదే వినాశకాలమునందు పుట్టే విపరీత బుద్ధి. ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పరమభాగవతోత్తములైన వారి జోలికి మాత్రం ఎన్నడూ వెళ్ళకూడదు. అది పరమ సాహసం. కాబట్టి మనం వాళ్ళనందరినీ కూడా ఇబ్బంది పెడదామన్నారు. బయలుదేరారు. వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి 197 మందిని చంపేశారు. వేదం చదువుకుంటున్నారు, హోమం చేసుకుంటున్నారు, ధార్మికమైన నడవడి ఉన్నవాళ్ళు 197 మందిని చంపారు. శవనుని ఆశ్రమంలోకి వెళ్ళి 100 మందిని చంపేశారు. భరద్వాజుడి ఆశ్రమంలోకి వెళ్ళి 20 మందిని చంపేశారు. ఇలా ఎందరో జ్ఞానులను, ఎందరో తపశ్శాలులను వాళ్ళు ప్రతిరోజు కూడా సంహారం చేస్తున్నారు. చూసి దేవతలు వైకుంఠానికి వెళ్ళారు. ఇది మీరు ఎప్పుడైనా ఈ క్రమాన్ని చూడడం కాదు, ఈ క్రమం ఎక్కడైనా అన్వయం, ఎప్పుడైనా ఇదే అన్వయం అవుతుంది. వీళ్ళ ఆటలు ఎంతకాలం సాగుతాయంటే విష్ణు జోక్యం జరిగే వరకు. విష్ణు జోక్యం ఎప్పుడు జరుగుతుంది? పరమభాగవతోత్తముడు ఎవరి జోలుకో వెళ్ళి చెనకుతాడు, అక్కడ ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి అన్నారు, ఈశ్వర మీరు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించారు, మీరే సృష్టించారు. సృష్టించినప్పుడు మీరు జరాయుజములను, స్వేదజములను, ఉద్భుజములను, ప్రాణులను 4 రకములుగా సృష్టించారు. ఇందులో మీరు ఏ రకంగా ప్రాణిని పుట్టిస్తారు అన్నది మీ యొక్క నిర్ణయం ప్రకారంగా జరుగుతోంది. అది అలాగే పుడుతుంది తప్ప ఇంకొకలా ప్రాణి పుట్టడానికి వీల్లేదు. జరాయుజములు అని ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మావితో పుట్టాలి, అంటే పైన మాంసపు తొడుగుతో పుట్టాలి. అలాగే పుట్టాలని నిర్ణయం అయితే అది అలా కాకుండా ఇంకోలా పుట్టదు, అప్పుడు సృష్టికి విరుద్ధం. అది ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆవుకి దూడ పుడుతుంది, పుట్టినప్పుడు మావితో పుడుతుంది. ఒళ్ళంతా మాంసం దానికి పొర అంటుకుని ఉంటుంది, నిత్తురు ఉండి పుడుతుంది. ఆవే నాలుకతో నాకి శుద్ధి చేసేస్తుంది. జరాయుజములై ప్రాణులు పుట్టాలి అని పరమేశ్వరుడు నిర్ణయం చేసిన ప్రాణులన్నీ అలాగే పుడతాయి తప్ప ఇంకొకలా పుట్టడం కుదరదు. ఆయన దేశానికి సార్వభౌముడండి, ఆయనకి కొడుకు పుట్టినా అలాగే పుట్టాలండి, అంతే. అది ఈశ్వర శాసనం, అలాగే పుట్టాలి, మావితోనే పుట్టాలి, ఇంకొకలా పుట్టడం కుదరదు. అలా పుట్టేట్టు చేసిన వాడెవరు? నేను ఇంతటి మహానుభావుణ్ణి కదండి, నా కొడుకు ఇంకోలా పుట్టాలంటే అందరిలా పుట్టడానికి వీలు లేదంటే అలా పుట్టడం కుదరదాయా అన్నారంతే. ఎందుకని అంటే అది విష్ణు శాసనం, అది ఆయన యొక్క లెక్క. అలా పుట్టేట్టు చేసి రక్షించేవాడివి నువ్వే, అండజమునందు పెట్టి పుట్టించి రక్షించేవాడివి నువ్వే. అది విచిత్రం. ఆయన ఏం చేశాడంటే కొన్ని ప్రాణులను అండజముగా మీరు వృద్ధి చేయండి అని శాసించాడు. ఎందుకని? వాటి యొక్క శరీర నిర్మాణాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఓ చిన్న పక్షి, అదొక పక్షిని ఎలాగా ప్రసవిస్తుంది? అందుకని ఆయన ఏం చేశాడంటే చిన్న గుడ్డు పెట్టించాడు. గుడ్డు లోపల సొన, ఆ సొన పిండాకృతిని పొందుతుంది. దేని వలన? పరమ ఆశ్చర్యం. పిండము మాంసపు తొడుగులో ఉండి అమ్మ కడుపులో ఉండి పెరుగుతుంది జరాయుజం. గుడ్డు పెంకు లోపల ద్రవ రూపంలో ఉండి పిండ రూపాన్ని పొందుతుంది. ఎలా? అమ్మ కడుపు వేడి తగిలే, అక్కడ అమ్మ కడుపు వేడి తగిలే, ఇక్కడ అమ్మ కడుపు వేడి తగిలే. ఎలా? ఎవరు నేర్పారు పక్షికి? ఎప్పుడు అలా 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 ఎగిరిపోయే పక్షి, కూర్చుంటే ఒకలాగే కూర్చోగలిగిన పక్షి వచ్చి 2 కాళ్ళు గుడ్డుకి అటు ఇటు పెట్టి గట్టిగా కూర్చుంటే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుందని, అందులో ద్రవం ఉందని, సొన పిల్లగా మారుతుందని, మారి గుడ్డు పెంకు పగలగొట్టుకుని పైకి వస్తుందని, అది మొట్టమొదట్లో ఆహారం సంపాదించదని, తాను తెచ్చి దాని నోట్లో పెట్టాలని ఎవరు నేర్పారు ఆ పిట్టకి?
అది గుడ్డు పగిలిపోకుండా కడుపు మాత్రమే తగిలేట్టు కూర్చుంటుంది. ఏదో కర్తవ్యంగా కాదు, దానికి ఆ తల్లి ప్రేమ ఉంది, ఆ సంతోషం ఉంది ఆ కూర్చోవడంలో. ఆ గుడ్డు పెంకు దాని కడుపుకి తగిలినప్పుడు దాని వేడి పెంకుకి తగిలి పెంకు యొక్క వేడి సొనకి తగిలి సొన పిండాకృతిని పొందుతుంటే, కడుపులో బిడ్డ పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే తంతుంటే తల్లి పొంగిపోయినట్టుగా ఆ పెంకు లోపల ఉన్నటువంటి ద్రవం పిండాకృతిని పొందుతుంటే పక్షి మైమరచి కళ్ళు మూసుకుంటుంది. పక్షి గుడ్డుని పొదగడం బొమ్మ గీయగలరేమో, గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్న ఆనందాన్ని బొమ్మ గీయగలరా? గీయలేరు. అది ఒక్క విష్ణువు యొక్క శాసనం, ఆయనకే తెలుసు. అది ఆయన చిద్విలాసం అంటే. ఈశ్వర, మీరు పెట్టిన ప్రజ్ఞ లేకపోతే దానికి ఎలా తెలుసు? ఏదైనా కనపడితే ముక్కుతో కొడుతుంది, తన గుడ్డుని మాత్రం కొట్టదు. అంత ఉద్దికగా పొదుగుతుంది, అంత జాగ్రత్తగా. అక్కడ పడేసిన దూది, ఇక్కడ పడేసిన బట్ట ముక్క తీసుకొచ్చి గుడ్లో వేసి అందులో ఏ పుల్ల ముక్క గుచ్చుకోకుండా గుడ్డును పెట్టి పొదుగుతూ ఆ పెద్దదైనటువంటి గుడ్డుని బద్దలు కొట్టుకుని చిన్న పిల్ల పైకొచ్చి రెక్కలు రానిది నోరొక్కటి విప్పితే ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చి ఆ ముక్కుతోటి దాని నోట్లో గుచ్చుకోకుండా ఎర్రగా మాంసంతో చిన్న నాలుకతో అది ఇలా విప్పి మూసే లోపల తన నోట్లో ఉన్న ఆహారపు కణికని దాని నోట్లో పెట్టి అది మింగే లోపల మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చి ఇంకో పిల్లకి పెట్టుకుంటుంది. పెట్టిన పిల్లకే పెట్టడం కాదు, ఏ పిల్లకి పెట్టిందో దాన్ని వదిలి రెండో పిల్లకి పెట్టుకుంటుంది, మూడో పిల్లకి పెట్టుకుంటుంది. పక్షికి ఆకలి ఎక్కువ, తను తింటూ పిల్లలకి పెట్టుకుంటూ పిల్లల్ని పోషించి పిల్లలకి రెక్కలొచ్చి ఎగిరిపోతే వెళ్ళిపోయారని బెంగ పెట్టుకోకుండా తన జీవనం తాను చేసుకుంటుంది. ఈశ్వర, ఎక్కడ నుంచి పెట్టారు ఇదంతా? ఏమి అద్భుతం అసలు ఈ సృష్టి! ఈ జ్ఞానం మేము వెళ్ళి పక్షులకి బోధ చేశామా? మనం ఏమైనా ట్రైనింగ్ క్లాస్ పెట్టామా? ఎలా వస్తోంది ప్రతి పక్షికి? మహానుభావుడు బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడు, ఎక్కడ ఒక మొగ్గ విచ్చుకుంటే పువ్వు, మనం విప్పితే పసరిక కంపు. అదే మల్లె మొగ్గ తనంత తాను విచ్చుకుంటే సువాసన. ఆమె కన్య, ఏమీ తెలియనిది. పసిపిల్లవాడికి అక్క మల విసర్జన చేస్తే వాడు రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకుని వాడి అవయవాన్ని తుడుస్తుంటే, అబ్బా అక్క అలా ఎలా తుడుస్తావే అన్న చెల్లి తనకి పిల్లలు పుడితే, ఏమే మరి నన్ను ఆ రోజుల్లో అనేదానికి అంటే ఏదో అన్నాను కానీ వీడు నా బంగారు తండ్రి అంటుంది. మరి ఒక కన్యలో మాతృప్రేమ ఎలా దాగింది అంటే ఆయన అన్నాడు, మొగ్గలో పువ్వు దాగి ఉన్నట్టు సువాసన దాగి ఉన్నట్టు అన్నాడు. కన్యలోనే తల్లి దాగి ఉంది, అది ఈశ్వర శాసనమైనప్పుడు పరిమళిస్తుంది. కాబట్టి ఈశ్వర జరాయుజములను, అండజములను, స్వేదజములను సృజించారు మీరు. అదో అద్భుతం. అసలు పురుష ప్రాణి లేదు, స్త్రీ ప్రాణి లేదు, రెండిటి మధ్య సమాగమం లేదు. చెమట పడితే చెమటలోంచి పుట్టిందంతే. పేలు చెమటలోంచి పుట్టేస్తాయి, చచ్చిపోతాయి. స్వేదజాన్ని చెమటలోంచి పుట్టిన ప్రాణి ఎక్కడ పుట్టిందో అక్కడే ఆహారం తిని పెరిగి పెద్దదైపోతుంది అంతే. అక్కడే వెతుక్కుని ఆ తల లోపలే, తాను ఏ తలలో పుట్టిందో ఆ తల లోపలే ఆ చర్మం అడుగున రక్తం ప్రవహిస్తోందని, ఆ రక్తం రుచిగా ఉంటుందని రుచి మరిగి ఇంత చిన్న పేరు కొరికి మరీ నెత్తుర్ని లాగేసి పెరిగి పెద్దదై దట్టంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహం చిరతపులి పరిగెత్తినట్టు ఆ వెంట్రుకల మధ్యలో పరిగెత్తుకుంటూ అది వెళ్ళిపోయి బతికేస్తూ ఉంటుంది. ఆఖరికి దువ్వెన్నకో దొరికి చచ్చిపోతుంది, తర్వాత విషయం. కాబట్టి స్వేదజములను సృష్టించి అసలు ఏమద్భుతమే ఆ పేను! అది ఇంతదా, దానికో ఇంత బుర్రలో మెదడికి తెలుసా నా బుర్రలో నెత్తురుందని? అది తాగిందా? ఇన్ని వెంట్రుకల మధ్యలో పరిగెడుతోందా అది? నేను దువ్వెన్న కనిపెట్టాను కాబట్టి, కానీ ఆ కనిపెట్టినా అది రెండు పళ్ళ మధ్యలో దూరి తప్పుకుంటుంటుందా మళ్ళీ? అప్పుడు మళ్ళీ అమ్మ మొట్టికాయ కొట్టి కూర్చోబెట్టి ఇలా 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 వెతికి తీయాలా? అమ్మా పిల్ల అని చూసి కోతి పిల్ల నేర్చుకున్నాయా? ఏం ఆశ్చర్యం పరమేశ్వర! అసలు ఏమిటి నిర్మాణం? ఓ భగవన్, ఇటువంటి సృష్టికర్త మీరు, ఇటువంటి వ్యూహం మీది. కాబట్టి స్వేదజములను సృష్టించారు, ఉద్భుజములు. అంతకన్నా అద్భుతం. ఎక్కడో ఒక గింజ వచ్చి భూమిలో పడిపోయింది, పడినట్టు మాకు తెలియదు. దాని మీద నీళ్లు పడితే భూమిని చీల్చుకుని మెల్లిగా భూమిలోంచి వివరము పైకొచ్చి అందులోంచి ఒక అంకురం ఇలా వచ్చి రెండు బద్దలు వచ్చి అది విచ్చుకుని చిగురుటాకు పుట్టి మెల్లిగా పెరిగి పెద్దదవడమా? అసలు ఎవరు పెట్టిన రూపకల్పన ఇదంతా? ఏమిటి అద్భుతం! ఈశ్వర, ఎన్ని ప్రాణులు ఇలా
జరాయుజములుగా, అండజములుగా, స్వేదజములుగా, ఉద్భుజములుగా ప్రాణులను సృజించి పెంచి పెద్ద చేసి లయం చేస్తున్నారా? ఓ హే భగవన్, మీరు చేసినటువంటి ఈ సృష్టిని, ఈ సృష్టిలోని సారాన్ని తెలుసుకోవడానికి సత్వగుణావలంబకులై వేదాన్ని చదువుకుని ఎవరికీ అపకారం చేయకుండా పరమ భాగవతోత్తములై పవిత్ర జీవనాన్ని గడుపుతున్నటువంటి సాధు పురుషుల జోలికొచ్చి కాలకేయాది రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఎందరినో సంహారం చేస్తున్నారు. దీనికి ఇక మార్గం లేదా? ఎందుకని? వాళ్ళు మేం చంపుదామంటే సముద్రం అడుగుకి వెళ్ళిపోతున్నారు. రాత్రి చీకటి పడిపోయిన తర్వాత సముద్రం అడుగు నుంచి పైకి వస్తున్నారు. పైకి వచ్చి అందరినీ చంపేస్తున్నారు. తెల్లవారేటప్పటికి అడుగుకి వెళ్ళిపోతున్నారు. సముద్రం అడుగునున్న వాళ్ళు మాకు ఎలా కనిపిస్తారు? కనిపించరు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? మీరే చెప్పాలని అడిగారు విష్ణువుని. ఆయన అన్నారు వెంటనే, కాలకల్పులు ఉగ్రతేజులు కాలకేయుల భూరి రత్నాలయస్తుల వీర్యవంతుల అర్ణవంబ సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబు బగున్ వధింపగా పోలతుండు విధంబునన్ పరిపూర్ణ వార్ధి జలోన్నతిన్. వాళ్ళు కాలకల్పుల నుగ్రతేజుల కాలకేయుల భూరి రత్నాలయస్థుల వీర్యవంతుల అర్ణవంబు సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబగున్ వధింపగా పోలతుండు విధంబునన్ పరిపూర్ణవార్ధి జలోన్నతిన్. వాళ్ళు యముడితో సమానమైనటువంటి ఉగ్రతేజస్సున్న వాళ్ళ కాలకేయులు. వాళ్ళంత తేలిగ్గా సంహరింపబడరు. వాళ్ళు ఎదురుగుండా కనపడితేనే కొట్టగలరు మీరు. వాళ్ళు కనపడరు, సముద్రం అడుగునున్నారు. సముద్రం అడుగున ఉన్నటువంటి వాళ్ళు మీకు కనపడాలి అంటే సముద్రంలో ఉన్న నీటిని తాగేయాలి. ఎవరన్నా నీటిని అంతటినీ తీసేయాలి. నీటిని తీసేస్తే ఎక్కడ పోసేస్తారు? పోసేస్తే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి నగరాలన్నీ నశించిపోతాయి. కాబట్టి సముద్రం నీళ్ళని పైకి పోయకూడదు. కాబట్టి సముద్రంలో ఉన్న నీటినంతటినీ తాగేవాడు దొరకాలి. ఆ నీళ్ళన్నీ గుటుక్కును బుచ్చేసుకునేవాడు ఉంటే, పైగా మీరు తోడడం మొదలు పెడితే వీళ్ళు తోడుతున్నారని తెలుసుకుని వాళ్ళు పారిపోతారు. కాబట్టి తోడడం మీరు వెంటనే ఒక రాత్రిలో అయిపోతుందా, ఒక పగల్లో అయిపోతుందా? సముద్రంలో నీళ్ళు అవ్వదు. కాబట్టి అక్కడికి వెళ్ళి సముద్రంలో ఉన్న నీళ్ళనన్నిటినీ కూడా చటుక్కున ఓ గ్లాసులో ఉన్న నీళ్ళు గడగడా తాగినట్టు తాగేసేవాడు ఉండాలి. అంతటి మహాసమర్థుడు ఈ భూమండలమునందెవరో తెలుసా? ఒక్క అగస్త్య మహర్షే. కాబట్టి వరుణజలంబుల మిత్రావరుణతనూజుండు వీర్యవంతుండై చెచ్చర ద్రావనోపు ఇందర నరుగుడు ప్రార్థింపుడం మహాత్మునగస్త్యున్. అది విష్ణువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. వరుణజలంబుల మిత్రావరుణతనూజుండు. వరుణజలంబుల సముద్రంలో ఉండేటటువంటి జలరాశినంతటినీ త్రాగగలిగిన వాడు ఎవరంటే మిత్రావరుణులకు జన్మించినవాడు తాగగలడు. అంటే తండ్రి గారి రూపాన్నే కాబట్టి, కొడుకు కాబట్టి పొందేస్తాడు. మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణుడు వాళ్ళిద్దరి యొక్క బిడ్డ అగస్త్యుడు. అదేమిటంటే వాళ్ళిద్దరు పురుషులు కదా అంటే అదో చమత్కారం. మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు అగస్త్యుడు కుంభసంభవులు. వాళ్ళిద్దరు ఎలా పుట్టారు అంటే, ఒకానొక సమయం నేను మీతో మనవి చేశా, ఊర్వశి శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు తొడల్లోంచి పైకొచ్చింది అని. ఒక రోజున సూర్యభగవానుడు వెళ్ళిపోతున్నాడు. ఆ సూర్యభగవానుడు ఊర్వశిని చూశాడు. ఆమె అందచందాలు చూసి ఆయన వీర్యము స్ఖలనమైంది. ఆమె పొందుకోరి. అలాగే వరుణుడు చూశాడు. ఆయన యొక్క వీర్యము స్ఖలనమైంది. ఆమె పొందుకోరి. వెంటనే ఊర్వశి ఏం చేసిందంటే సూర్యుని యొక్క వీర్యాన్ని వరుణుడి యొక్క వీర్యాన్ని తీసుకెళ్ళి ఒకే కుంభమునందు పోసింది. ఒక పాత్ర ఎందు పోసింది. పోస్తే అందులోంచి ఇద్దరు పిల్లలు పైకొచ్చారు. వాళ్ళే కుంభసంభవులు అంటారు. అగస్త్య మహర్షి, వశిష్ఠుడు. నాకు తెలుసు ఇలాంటివి మీరు విన్నప్పుడు అదేమిటండి సూర్యనారాయణమూర్తి అంటే అంత ఉపాసన చేస్తాం, అంత నమస్కారం పెడతాం, వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి, వాళ్ళు కూడా అంత అన్యాయమైన ప్రవర్తనలో ఉంటారా అని మీకు అనుమానం వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీతో మనవి చేశా. మహాపురుష జననము జరగాలి అని నిర్ణయాన్ని పరదేవత చేస్తుంది ఒకప్పుడు. ఆ తల్లి ఈ జగత్ సృష్టి స్థితి లయములను చెయ్యగలిగినది. ఆ పరదేవత ఆలోచన చేస్తుంది, ఒక మహాపురుషుడు జన్మించాలి, వాడి వలన లోకానికి భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టాలి అంటే ఇంకొక మహాపురుషుడి తేజస్సులోంచే పుట్టాలి. ఒక పనికి మాలిన వాడి తేజస్సులోంచి ఒక పనికొచ్చేవాడు రావడం కష్టం.
ఒక మహాపురుషుని యొక్క తేజస్సులోంచి వేరొక మహాపురుషుడు ఉద్భవిస్తాడు. కాబట్టి ఆమె కామప్రచోదనం చేస్తుంది, కావాలని కామప్రచోదనం చేస్తుంది. అందుకే అమ్మవారు మన్మధుడు వశుడై ఉంటాడు అమ్మవారికి. ఆమె అనుమతి లేకుండా బాణం వేయలేడు. సూర్యుడి మీదకి వరుణుడి మీదకి మన్మథ బాణాలు పడితే కదండి వీర్యస్ఖలనం. ఎందుకు వేయిస్తుందంటే మహాపురుష జననము కొరకు చేయిస్తుంది. ఆ వీర్యము వారి ధర్మపత్నుల ఎందే ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు అంటే వాళ్ళు కూడా ఆ తేజస్సుని పట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సు భూమి మీద పడిపోతే ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి వచ్చినది కనుక ఆమె గ్రహించింది మహాపురుష జననము కొరకు జరిగింది, దానికి నేను నిమిత్తమయ్యాను. కాబట్టి ఆవిడ తీసుకెళ్ళి కుంభంలో పెట్టింది. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే వాళ్ళ జననమునకు సామాన్య జననంలా ఉండదు. ఒక్క పరమేశ్వరుడు జరాయుజములుగా, అండజములుగా, స్వేరజములుగా, ఉద్భుజములుగా సృజించగలిగిన వాడు ఆయన సంకల్పం అయితే కుంభంలోంచి ఎందుకు సృష్టించలేడు. కాబట్టి ఇప్పుడు కుంభ సంభవులై అందులోంచి బయటకు వచ్చారు అగస్త్యుడు, వశిష్ఠుడు. అందుకే వాళ్ళిద్దరూ కూడా అమిత తేజోవంతులు. వాళ్ళిద్దరి యొక్క స్పర్శ లేకుండా ఏ పురాణం ఉండదు, ఏ వంశం ఉండదు. అంతటి మహాపురుషులయ్యారు. రామచంద్రమూర్తి అంతటి వాడికి గురుస్థానంలో ఉన్నారు వశిష్ఠ మహర్షి. కాబట్టి అందుకనంటున్నారు మహానుభావుడు విష్ణువు, వరుణ జలంబుల మిత్రావరుణ తనూజుండు వీర్యవంతుండై చెచ్చెర త్రావనోపు ఇందరు అరుగుడు ప్రార్థింపుడు అమ్మహత్మున్ అగస్త్యున్. మీరందరూ వెళ్ళండి అగస్త్యుడి దగ్గరికి, ఆయన్ని ప్రార్థించండి. అందుకే ఆయన చాలా చిత్రమైన రీతిలో పరదేవతానుగ్రహంగా సృజింపబడ్డాడు. ఆయన తాగగలడు సముద్ర జలాన్ని. ఇప్పుడు రోమశ మహర్షి ధర్మరాజుని ఈ విషయం చెప్తూ ఒక మాట అన్నారు. ఆ దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి బయలుదేరుతూ మనసులో అనుకున్నారట, అవునులే ఆయన సముద్ర జలాల్ని తాగలేకపోవడం ఏమిటి, వింధ్య పర్వతాన్నంతటి దాన్ని అణిచినవాడు కదా అనుకున్నారట. అనుకున్నారయ్యా వాళ్ళు వెడుతూ అగస్త్యుణ్ణి సముద్ర జలాలన్నీ తాగమని అడగడానికి బయలుదేరుతూ, అవునులే అంతశక్తి సంపన్నుడే వింధ్య పర్వతాన్ని అణిచినవాడు కదా అనుకున్నారు అన్నాడు రోమశ మహర్షి ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేయిస్తూ. మీరు మళ్ళీ వెనక్కి వస్తుండాలి ఒక్కొక్కసారి. అంటే ధర్మరాజు గారు అన్నాడు, ఆగండి 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 ఆగండి, వింధ్య పర్వతాన్ని కూడా అణిచాడు అగస్త్యుడు ఒకసారి, ఏది ఆ కథ కూడా నాకు చెప్పండి అన్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు సముద్రం దగ్గరికి ఎడుతున్న వాళ్ళ దగ్గర నుంచి అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని అణిచిన వైపుకి కథ తిరిగిపోతాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు, ఒకానొకప్పుడు వింధ్య పర్వతానికి కోపం వచ్చి, ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? నిమ్మి ఇరుండు మేరుధరణీధరనాథు ప్రదక్షిణంబుగా ద్రిమ్మరుచున్న చూచి పటు దీధితికిన్కర మల్గి వింధ్యశైలం మనియన్ దినేంద్ర అచల ప్రభునన్ను ప్రదక్షిణంబు నిచ్చమ్మున చేయకేల మతి తప్పితివి మేరువు కొల్వ నీటికిన్. ఆ వింధ్య పర్వతం అంది, ఏమయ్యా భూమి మీద ఉండేటటువంటి పర్వతాలన్నిటిలోకి నేను గొప్పదాన్ని కదా, నువ్వు నాకు ప్రదక్షిణంగా తిరగకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటావు, అలా తిరిగితే దాని గొప్పతనం ఎక్కువైంది కదా, ఏమి భూప్రపంచంలో ఉన్న పర్వతాలలో గొప్పదాన్నైనటువంటి నా శిఖరాల చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేయకూడదా, ఎందుకు చెయ్యవు అని అడిగింది. ఎవరికి ప్రదక్షిణం చేశామో వారు గొప్పవారని గుర్తు కాదు. దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాం ఎందుకని, ఆయన పరమేశ్వరుడని గుర్తు. గురువుగారు కనబడితే ప్రదక్షిణంగా వెడతారు ఎందుకని, గురువుగారు పూజనీయుడని గుర్తు. తల్లిదండ్రులు కనబడితే ప్రదక్షిణంగా వెడతారు ఎందుకని, తల్లిదండ్రులు గొప్పవారని గుర్తు. ఎవరికి ప్రదక్షిణంగా మనం పెడుతున్నామో వీరికి వారు గొప్పవారని అర్థమవుతుంది. సూర్యనారాయణుడే మేరు పర్వతానికి ప్రదక్షిణంగా పెడుతున్నాడంటే, మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సూర్యుడు ఒక్కడే కాదు, నవగ్రహాలు మేరు పర్వతానికే ప్రదక్షిణం చేస్తాయి. ఇందులో చిత్రం ఏమిటంటే అన్ని గ్రహాలు సవ్య ప్రదక్షిణం చేస్తాయి, ఒక్క రాహుకేతువులు మాత్రం అపసవ్య ప్రదక్షిణం చేస్తారు. అందుకే ఏదైనా క్షేత్రంలోకి సవ్యంగా వెళ్లకుండా అపసవ్యంగా వెడితే అది రాహుకేతువులకు ప్రీతిపాత్రమైన క్షేత్రం, అక్కడికి వెడితే రాహుకేతువులు శాంతి పొందుతారని గుర్తు. అందుకే మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళండి సవ్యంగా వెడతారు. అంటే సవ్యంగా అంటే ఎడంచేతి పక్క నుంచి తిరిగి లోపలికి వెడతాం. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం అపసవ్యంగా వెడతాం. అలా ఎందుకు పెడతారంటే అక్కడ రాహుకేతు పూజలు ఉన్నాయి, ఆ క్షేత్రంలో రాహుకేతువులు ప్రీతి పొందుతారు. కాబట్టి అంతటి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం కనుక
అదిగో అక్కడ రాహుకేతువులు అప్రదక్షిణంగా తిరుగుతారు మేరుకి, మనం కూడా అప్రదక్షిణంగా తిరిగి దేవాలయంలోకి వెడతాం. కానీ మీరు సత్యనారాయణ వ్రత కథని వినండి. సత్యనారాయణ వ్రత కథలో మంటపంలోకి నవగ్రహాల్ని పిలుస్తారు. నవగ్రహాల్ని పిలిచినప్పుడు చదివేటటువంటి శ్లోకాలు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. సూర్యుడి దగ్గర నుంచి పిలుస్తారు. పిలుస్తున్నప్పుడు చెప్తారు, మేరువుకి ప్రదక్షిణంగా వస్తున్నాడు, అదుగో ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి మాలలు వేసుకుని ఫలానా రథ పతాకములతోటి, దానితో పాటుగా ఆయన మిగిలినటువంటి దేవతలతోటి కలిసినటువంటి వాడై భార్యాబిడ్డలతో వస్తున్నాడంటే, ఆ వచ్చినటువంటి వాడిని కూర్చోమనడానికి భార్య చెక్క అక్షత డబ్బు ఇస్తే ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అక్కడ పెడితే వచ్చి ఆ మంటపంలోకి వాళ్ళు దిగుతారు. ఆ విమానం దిగి కూర్చుంటుంది. అందుకే మంటపాన్ని అలా వేసి పిలుస్తారు. ఒక్క రాహుకేతువుల్ని పిలిచినప్పుడు మాత్రం అప్రదక్షిణంగా వస్తున్నారు మేరు పర్వతానికి అని పిలుస్తారు. కాబట్టి సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి తిరుగుతూ ఉంటాడు. వింధ్యుడికి అందుకు కోపం వచ్చింది, నా చుట్టూ ఎందుకు తిరగవు నువ్వు అన్నాడు. అంటే సూర్యుడు అన్నాడు, అనవరతము విధియోగంబున ఏ ద్రిమ్మరుదు అమరభూధరము ప్రియంబున ఆత్మీచ్ఛయనర్పగా చనదపుడు అలిగి వింధ్యశైలంబంతన్. ఏమయ్యా, నేను మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ నేను అలా ఎందుకు తిరుగుతూ ఉంటానో తెలుసా? అనవరతము విధియోగంబున ఏ ద్రిమ్మరుదు. బ్రహ్మగారి యొక్క ఆదేశం అది. సృష్టి ప్రారంభంలో సూర్యుడు ఇలా తిరగాలి అని ఆయన నిర్ణయం చేశాడు. ఆయన ఎలా నిర్ణయం చేశాడో నేను అలాగే తిరగాలి. అందుకని నేను అలాగే తిరుగుతాను. నీ మీద తక్కువని కాదు, ఆయన మీద ఎక్కువని కాదు. బ్రహ్మగారు ఎలా చెప్పారో అలా తిరగాలి. నదులకి మార్గాలు ఉంటాయి, అవి బ్రహ్మగారు నిర్ణయం చేశాడు ఇలా వెళ్ళాలని. నది ఆ మార్గంలోనే వెడుతుంది బ్రహ్మగారిని గౌరవించి. కాబట్టి నేను ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇంకో మార్గంలో నేను వెళ్ళకూడదు. కాబట్టి అలా వెడుతుంటానయ్యా నేను. అందుకని నీకు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళడం నాకు కుదరదు అన్నారు. అంటే వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. నాకు ప్రదక్షిణం చేయవా అనేది తిన్నగా పెరిగిపోయి ఆకాశాన్ని స్పృశిస్తూ నిలబడిపోయింది. ఇక సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డొచ్చింది. అడ్డొస్తే ఇక సూర్యచంద్రుల యొక్క గతులు లేవు. గతులు లేకపోతే రేయింబవళ్ళు ఋతువులు ఇవేమీ ఏర్పడడం మానేసే. లోకంలో చీకటి పగలు ఈ రెండిటి యందు అవ్యవస్థ ఏర్పడింది. అప్పుడు అందరూ సృష్టి క్రమానికి విఘాతం వచ్చింది. బ్రహ్మగారు చేసిన సృష్టి గతి తప్పిపోయింది. ఎక్కడ ఎవరు పగలు చెప్పాలో రాత్రి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అంకురించింది. అందుకని దేవతలందరూ కలిసి మళ్ళీ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించారు. ఎలాగా అని అంటే ఆయన అన్నాడు, అగస్త్యుణ్ణి ప్రార్థించండి, ఆయన దీనికి పరిష్కారం చేస్తాడని. గబగబా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరే దీనికి పరిష్కారం చేయాలి, మీరేమీ బెంగ పెట్టుకోకండి, నేను పరిష్కారం చేస్తాను అన్నారు. అంటే దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి భువన వ్యవహారంబునకు వ్యవధానం బయ్య వింజవర్ధనమున అద్దివసకర రజనికర గతులు అవిహితమగునట్లు చేయు మమరమునీంద్ర. సూర్యచంద్రుల యొక్క గతులు మళ్ళీ ప్రకాశించేటట్టుగా చెయ్యవలసింది, లోకాల యొక్క వ్యవస్థని నిలబెట్టు అని ప్రార్థించారు. ప్రార్థిస్తే అగస్త్య మహర్షి దక్షిణ దిక్కుకి లోపాముద్రతో కలిసి యాత్రకి వెడుతున్నవాడిలా వెళ్ళాడు. అగస్త్యుణ్ణి చూడగానే వింధ్యపర్వతానికి కూడా భయమే. మహానుభావుడు వస్తున్నాడు, కొంచెం పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. ఆయన ఇంత ఎక్కి ఎక్కడ దిగుతారు, తప్పు కదా, నేను తలెత్తి ఆయన ముందు నిలబడకూడదని గబగబా తన శిఖరములను ఉంచి నమస్కరించి ఆయన చాలా సంతోషించి, చనియత దక్షిణ దిశకే నేనొనరగా తెరువిమ్ము నాకు ఉర్వీధర నీ వనవడునట్టుల చేయుదునని పెరుగుట యుడిగి వింధ్యమతి వినయముతో. ఆయన పట్ల వినయంతో ఆ పర్వతం వంగి ఆయన ముందు వినయాన్ని ప్రకటనం చేస్తే అగస్త్య మహర్షి అన్నారు, నేను దక్షిణ దిక్కుకి వెళ్ళి మళ్ళీ వస్తాను, మళ్ళీ నువ్వు పెరిగిపోకు, నేను వచ్చేస్తాను, అలా ఉండు అన్నారు. ఎన్నాళ్ళల్లో వస్తారు? ఈలోగా అలా ఉంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి. ఇవి అగస్త్యుడితో మాట్లాడలేదుగా. పెద్దల దగ్గర వినయం అంటే వాళ్ళు చెప్పిన మాట వినడం. కాబట్టి అలాగే వంగి